సభకు నమస్కారం. మనందరి గురువు గారు పత్రి గారికి ఒకసారి అందరు గట్టిగా చప్పట్లు కొడదాం. పత్రి గారు మా ఊరు రావటం, ఈ ఊర్లో ఒక్కడు లేడా, ఒక్క మగోడు లేడా, ఒక్కడు లేడా, ఎవరైతే మాంసాహారం మానేస్తారో వాడు ఒక్కడు కావాలి, ఒక్కడు లేడా అని అట్లా 10-15 సార్లు అడిగి నా చేత షేక్ హ్యాండ్ తీసుకుని నాకు ఆ రోజు ధ్యానాన్ని నేర్పించారు. సో అది అప్పుడు నాకు తెలియదు, నేను ఎన్ని కార్యక్రమాలు చేస్తాననే విషయం నాకు అప్పుడు తెలియదు. సో ఆ రోజు అప్పటికి నేను పెరాలసిస్ పేషెంట్ని. నేను ఆ రోజు షేక్ హ్యాండ్ తీసుకుని ఆ రోజు ధ్యానం మొదలుపెట్టాను. మా పక్క ఊరు ఉనికిలు వెళ్ళి ఆ పిరమిడ్లో ధ్యానం చేశాను. నాకున్న అనారోగ్యాలన్నీ 18 రోజుల్లో నేను తగ్గించుకోవడం జరిగింది. అప్పటి నుంచి నేను ఈ కార్యక్రమాలన్నీ చేస్తూనే ఉన్నాను. పత్రి గారిని అడిగావాడిని, సార్ నేను ఇవన్నీ చేయాలంటే, ఒరే నువ్వు 1,00,000 మందికి చెప్పు, అందులో ఒక్కడో ఇద్దరో నీకు సాయం చేసేవాళ్ళు ఉంటారు, నీకు సహకరించే వాళ్ళు ఉంటారన్నారు. సో అది అట్లా నేను పెద్దవాళ్ళకి చెప్తే వింటలేదు కదా అంటే స్కూల్స్కి వెళ్ళి చెప్పమని ఎవరు, నేను ఉదయం ఒక బోర్డు స్కూల్కి, సాయంత్రం వెళ్ళి ఒక హై స్కూల్కి చెప్పేవాడిని. అట్లా నేను 1,00,000 మందికి చెప్పిన తర్వాత నాకు డాక్టర్ బలరాం ప్రతాప్ గారు పరిచయం అయ్యారు. ఆయన ఇంట్లో ఉంచుకుని నాకు కావలసిన పాంప్లెట్లు, వెహికల్ ఇచ్చి నా జిల్లాలో ఉన్న 46 మండలాలు నన్ను తిరగమని ప్రోత్సహించారు. అట్లా నా జర్నీ మొదలైంది. ఎవరు పిరమిడ్ కడతారని నేను తిరిగాను. అప్పుడు గారపాటి సత్యనారాయణ గారు, కళాలక్ష్మి గారు పరిచయం అవటం, అప్పటి నుంచి తాడేపల్లిగూడెంలో ఉండి నేను ఆ మొదటి పిరమిడ్ అది. అక్కడి నుంచి నేను 220 పిరమిడ్లు కట్టించాను. పత్రి గారి చేత ఓపెన్ చేయించాను. పత్రి గారిలాగా ప్రపంచం అంతా తిరగాలి, ఆయన జేబులో రూపాయి లేకుండా చేస్తున్నాడు, ఎలా చేస్తారు అని మన వల్ల అవుద్దని నేను అనుకునేవాడిని. కానీ చేస్తూ ఉన్నాను. నక్షత్ర మిత్రుల పుస్తకం నేను 2003లో చదివాను. కొన్ని కోట్ల మంది కాంతి శరీరదారులు భూమి మీద జన్మ తీసుకున్నారు, నువ్వు ఒంటరివాడివి కాదు, నువ్వు బయటికి వెళ్తే వాళ్ళందరూ పరిచయం అవుతారని చెప్పాను. సో అట్లా నేను జిల్లాలో 46 మండలాలు తిరిగి, అప్పటి వరకు నేను ముందు మనం ఎక్కడైతే ఉన్నామో అది చేయాలనుకున్నాం. అది ఎన్నోసార్లు నేను డాక్టర్ బలరాం గారు అనుకునేవాళ్ళం, మనం వర్క్ మన జిల్లాలో చేస్తాం, థింక్ మటు గ్లోబల్ అని చెప్పేవారు. సో ఆ ఉద్దేశంతో మేము ఈ ధ్యానాన్ని, ఈ పిరమిడ్ని, ఇవన్నీ శాకాహారాన్ని ఇవన్నీ ప్రచారాలు చేసుకుంటూ వచ్చాం. తర్వాత హనుమంతరాజు గారు పరిచయం అయ్యారు. మరి మనకి ఏదో ఒక రావాలి. సో ఇది నేను 220 పిరమిడ్లు కట్టించిన దాంట్లో డాక్టర్ గారు, గారపాటి సత్యనారాయణ గారు అందరూ ప్రోత్సాహం, సహకారం ఉండేది. సో జిల్లాలో అందరూ ఉండేవారు. నేను ఏ ఊరు వెళ్ళినా ఆ గ్రామంలో ఎవరో ఒకరు నాకు పరిచయం అయ్యారు, వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని, అక్కడ ఆ కార్యక్రమాలు చేసేవాడిని. అలాగే ఇప్పుడు ఈ జర్నీ హనుమంతరాజు గారు పరిచయం అయ్యారు. నేను నీకు నువ్వు చెయ్యి, నీకు ఆకాశమే వద్దని చెప్పాడు ఆయన. సో అందుకని ఈ కార్యక్రమం నేను మళ్ళీ మొదలుపెట్టాను. కానీ ఈ టాస్క్ తీసుకున్నాం, కానీ ఎలా మొదలు పెట్టాలి అని అనుకుంటూ ఉన్నాను. కానీ నా వెనక పిఎంసి ట్రస్ట్ ఉంది. ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు నాకన్నా తక్కువ వాళ్ళు ఎవరు కాదు, వాళ్ళు ఒక్కొక్క స్థాయిలో వాళ్ళు గొప్పవాళ్ళు. కానీ నేను వర్క్ చేయాలి, వాళ్ళకన్నా నేను నా స్థాయిలో నేను వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి. కానీ ఎలాగాని నెల రోజుల నుంచి నేను ఆలోచిస్తూ ఉన్నాను. మొదలుపెట్టి ఈ యజ్ఞం మొదలవకముందు నాకు యజ్ఞం అని తెలుసు. మా ఇంట్లో గారపాటి సత్యనారాయణ గారి ఇంట్లో వంటలుగా ఉండేది ఆవిడ. పత్రి గారు వస్తేనే మేమందరికీ ఆవిడ వంటలు చేసేది. ఆవిడ చెప్పేది, 2 నెలల నుంచి యజ్ఞం వస్తుంది, మనం అందరం యజ్ఞం చేస్తున్నాము అని ఆవిడ చెప్తుంది. నేను వింటున్నాను, సరే అది ఏదో మనకు తెలుస్తుంది కదా అనుకున్నాను. కానీ అప్పటికే నన్ను హనుమంతరాజు గారు రావటం, నన్ను పిఎంసి ట్రస్టులో తీసుకోవడం జరిగింది. కానీ నేను కూడా ఈ పిఎంసిని గ్రామ స్థాయిలో తీసుకెళ్ళాలి, ఎలా మొదలు పెట్టాలి అనుకుంటున్నాను. సో యజ్ఞం మొదలైంది. అలాగే ప్రతి ఊర్లోనూ కౌరవులు ఉంటారు, పాండవులు ఉంటారు, అలాగే మన ఇంట్లోనూ ఉంటారు, మీ ఇంట్లోనూ ఉంటారు, అది తెలుసు. కానీ నేను ఇది మొదలు పెట్టాలి, ఎలా మొదలు పెట్టాలనుకునే టైంలో సో శ్రీనివాసరాజు మొదలయ్యాడు. ఒక పాండవులాగా జెండా పాతాడు వెస్ట్ గోదావరిలో, అది మొదలు. తర్వాత
ఇది గ్రామ స్థాయిలోకి వెళ్ళి జోలు పట్టి తిరగాలి. ఎలా మొదలు పెట్టాలనుకున్నప్పుడు నాకు సతీష్ వచ్చాడు. ఈ రోజుకి 20 గంటలు వర్క్ చేస్తున్నాడు. అది విషయం. అలాగే మరి నా వ్యాన్ తోలాలి. ఎలాగనుకున్నాను, నా దగ్గర ఉన్న డ్రైవర్ ఏమో వీళ్ళు కావాలని అడిగారు, వాడు వెళ్ళిపోయాడు. సరే నీ వెంకట్రావు అని వచ్చాడు. వాడు ఈ రోజుకి కూడా ఈ నెల రోజుల నుంచి 20 గంటలు పనిచేస్తున్నాడు. ఎవరైనా బాధ్యత తీసుకుంటే అది ఎలా ఉంటుందో, దానికి సపోర్ట్గా ఎంతమంది ఉంటారో కూడా నాకు తెలియదు. కానీ నేను నిలబడి ఉంటాను. పత్రి గారు అడిగేవారు, క్రికెట్ భాషలో చెప్పేవాడిని, ఎవరు ఇవన్నీ ఎలా చేస్తున్నామని అడిగేవాడు. సార్ నేను భయపడకుండా పిచ్లో ఉంటాను సార్, ఆ బ్యాట్ పెట్టుకుని ఉంటాను, అదే 6 అవుద్ది, అదే 4 అవుద్ది, కానీ నా ప్రయత్నం నేను భయపడకుండా అక్కడ ఉంటాను. నేను ఇప్పుడు చేసింది అదే. కానీ నాకు సపోర్ట్గా వీళ్ళందరూ వచ్చారు. ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి కనుక నేను 220 పేరు బిల్లుగా ఎలా కట్టించాను, అలాగే 220 దేశాలకి నేను ఈ ప్రచారం చేయగలుగుతాను, ఈ పిఎంసీని తీసుకెళ్తాను. అది విషయం. సో ఇది అనుభవం, ఇది బాధ్యత, ఇందాక అని చెప్పుకోవచ్చు. అలాగే మరి ఎవరైనా సరే మనకి సపోర్ట్ చేస్తారు అంటే వాళ్ళు ఆస్తాయి. అలాగే ఇప్పుడు ఈ పిఎంసీ అంబాసిడర్స్కి వీళ్ళందరికీ అకామిడేషన్ ఇచ్చాం, కొంతమందికి ఇవ్వలేకపోయాం, కానీ కొంతమందిని ఖాళీ చేయించాల్సి వచ్చింది. కానీ వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాం, అది కూడా నాకు తెలుసు. కానీ మన చేతుల్లో కొన్ని లేవు. కానీ మేము 90% న్యాయం చేయగలిగాం, 100% మేమైతే చేయలేం. కనుక ఎవరికన్నా మేము అకామిడేషన్ విషయంలో ఇబ్బంది పెట్టుంటే దయచేసి మమ్మల్ని అందరినీ క్షమించండి. ఎందుకంటే ఇది మనకున్న ప్లేస్ కాదు. ఇది కట్టల్లాగా వశిష్ఠ గౌతమిలాగా చుట్టూ మనకేదో ప్లేస్ ఉండేది, ఆ టెంట్లో పడుకునేవాడు. కానీ ఇక్కడ పడుకునే అవకాశం లేదు. కనుక మనం కొంతమందికి ఇబ్బంది కలిగించాం. దయించి వాళ్ళందరూ మమ్మల్ని క్షమించాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్ టైం మేము ఈ యజ్ఞం చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు ముందే తీసుకుంటాం. ముందు నేను హనుమంతరాజు గారితో చెప్పాను, సార్ ఒక 3000 మందికి మనం ఇక్కడ ఇచ్చేటప్పుడు 1000 మందికి మనం ఫ్రీ అకామిడేషన్ ఇవ్వగలిగిన రోజు అప్పుడే మనం ఇది చేయాలి అని అనుకున్నాం. అలాగే ఈ కార్యక్రమాలన్నీ చేస్తాం. ఇది ఇప్పుడు నేను ఇంతకుముందు ఒక్కడగా తిరిగాను, ఇప్పుడు నాకు వెనక 2 ఉన్నాయి. ఒక పిఎంసి మీడియా ఉంది, 2 పిఎంసి ట్రస్ట్ ఉంది. నేను ఈ వర్క్ చేయడం చాలా ఈజీ. థ్యాంక్ యూ.